హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక భారీ మొత్తంలో పోస్టులు రిలీజ్ అయ్యాయి. అదేంటంటే మనకి జీడిఎస్. సో మనకి ఈ జీడిఎస్ ఏంటంటే గ్రామీణ డాక్ సేవ రోల్స్ని మనకి పోస్ట్ ఆఫీస్లో మనకి అప్లికేషన్ పోస్టులు రిలీజ్ చేశారు. సో ఇదేంటంటే మనకి అప్లికేషన్కి ఆల్మోస్ట్ 21,000 పోస్టులు అయితే మనకి ఉన్నాయి. 21,430 పోస్టులు అయితే మనకి ఇక్కడ ఇచ్చాడు. సో దీంట్లో మనకి బేసికల్గా ఈ ఎగ్జామ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఎగ్జామ్ ఏమి ఉండదు. ఓన్లీ మెరిట్ ఆధారంగానే మనకి 10th క్లాస్ మెరిట్ ఆధారంగానే ఈ పోస్టులు భర్తీ చేస్తారు. సో ఇది ప్రాసెస్ అంటే ఏంటి, ఎలా అప్లై చేయాలి, దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేజర్గా జనరల్ కేటగిరీ వాళ్ళకి 100 రూపీస్, రిమైనింగ్ కేటగిరీస్ అందరికి కూడా మనకి ఫ్రీ అనేది ఎక్సెప్షన్ ఇచ్చాడు. సో మనకి స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ 10th నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ March 3rd వరకు ఉంది. సో మినిమం ఏజ్ లిమిట్ 18 years, మ్యాక్సిమం 18 years, 40 years వరకు ఇచ్చాడు. సో దీంట్లో ఏంటంటే మనకి అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మనకి అప్లై చేసేది అప్లై ఆన్లైన్ ఇక్కడ క్లిక్ చేస్తే సో డైరెక్ట్గా మన వెబ్సైట్లోకి వెళ్ళిపోతాం. సో వెబ్సైట్లోకి వెళ్ళిపోతే డైరెక్ట్గా ఇది జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ది. సో దీంట్లో ఏంటంటే మనకి ప్రతి స్టేట్కి సంబంధించిన ఎన్ని పోస్టులు అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో, ఏ రాష్ట్రంలో ఎక్కడెక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ సెలెక్ట్ డివిజన్ అనకాపల్లి సెలెక్ట్ చేసుకున్నాను. సో వ్యూ పోస్ట్ని సెలెక్ట్ చేసి అనుకోండి. సో ఆంధ్రప్రదేశ్లోని మనకి అనకాపల్లి జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి. సో అక్కడ ఆఫీసెస్ అన్నవరము, అనకాపల్లి, నెక్స్ట్ మనకి డిఫరెంట్ బ్రాంచ్ ఆఫీస్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర మనకి కేటగిరీస్ వైజ్ పోస్టు, సో ఎన్ని పోస్టులు ఉన్నాయి. సో అక్కడ మనకి క్యాస్ట్ రిజర్వేషన్ కూడా మనకి ఇచ్చాడు. సో మనకి ఇక్కడ పిన్ కోడ్ బేస్ చేసుకొని ఏ పోస్ట్ ఆఫీస్ అనకాపల్లి డిస్ట్రిక్ట్లో ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన డీటెయిల్డ్గా మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయనేది మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు. సో అలాగే ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా మనకి ఇలాగే పోస్టులు అనేవి అలొకేట్ చేస్తారు. కాకపోతే మనకి పోస్టులు అప్లై చేసుకున్నప్పుడు మనకి ఏ డివిజన్లో మనకి ఎక్కడ మనకి వేకెన్సీ ఉన్నాయో ఇవన్నీ ఫస్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేయండి. సో అలాగే నెక్స్ట్ రిజిస్ట్రేషన్కి వచ్చేటికి స్టేజ్ 1 రిజిస్ట్రేషన్, స్టేజ్ 2 అప్లై ఆన్లైన్, అలాగే స్టేజ్ 3 పేమెంట్. సో మనకి స్టేజ్ 1లో రిజిస్ట్రేషన్కి వెళ్ళబోతుంది. రిజిస్ట్రేషన్కి ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో రిజిస్ట్రేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ వ్యాలిడేషన్ అడుగుతుంది. అలాగే నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి ఉండాలి. అలాగే యాజ్ పర్ 10th క్లాస్ వరకు మీ మీ యొక్క అప్లికేషన్ నెంబరు, అప్లికేషన్ నేము, అలాగే ఫాదర్ నేము ఆర్ మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్, కమ్యూనిటీ, అలాగే నెక్స్ట్ స్కూల్ ఎక్కడైతే మీరు పాస్ అయ్యారో దాని యొక్క డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్ అవన్నీ కూడా మనకి ఫస్ట్ స్టేజ్ 1 అంటే స్టెప్ 1లో మనం ఇవన్నీ కూడా ఫిల్ చేసి వస్తుంది. నెక్స్ట్ అలాగే స్టేజ్ 2 అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి. అప్లై చేస్తున్నప్పుడు ఆల్రెడీ స్టేజ్ 1లో ఏదైతే అప్లై చేస్తామో దాని యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, సో మీకు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ సెలెక్ట్ చేసిన రీజియన్, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, లేదంటే వేరే ఏ స్టేట్స్ని ఆ స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫిల్ చేయాలి. ఆ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ కంప్లీట్గా సబ్మిట్ చేసిన తర్వాత మనకి లాస్ట్ స్టెప్లో ఏంటంటే మనకి ఫీజ్ పేమెంట్ అని స్టేటస్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తం కంప్లీట్గా డీటెయిల్డ్ అప్లికేషన్ ఆఫ్ జీడిఎస్. సో ఈ వీడియోని కంప్లీట్గా మీరు నాకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరన్నా ఈ అప్లికేషన్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ చేయండి. సో ఫుల్ వీడియో చేస్తాను. అప్లికేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి మొత్తం అంతా కంప్లీట్గా ఫుల్ వీడియో చేసి మీకు రేపు నెక్స్ట్ వీడియోలో మీకు అది అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్.